నమస్కారం. మీ పేరు? అల్లాడ సూర్యనారాయణ. సీతమ్మ గారి గురించి మీకు తెలిసిన 4 విషయాలు చెప్తారా మాకు? డొక్కా సీతమ్మ గారి గురించి. తర్వాత అదే తర్వాత అన్నపూర్ణేశ్వరి ఆవిడ అయిపోయి తరం అయిపోయింది, 2వ తరం జరుగుతుంది. ఆవిడ చనిపోయింది, అప్పుడే 2వ తరం. వరదల సమయంలో కూడా చాలా దానాలు అవి చేసేవారంట కదండి ఆవిడ. అన్నదానం వరదల సమయంలో కూడా అన్నదానం అది ఆపకుండా చేసేవారంట కదండి. పెళ్లి గారు వాళ్ళు పెళ్లి చేసేది, పెళ్లిళ్ళు ఇవన్నీ చేసేది, చాలా దానం ఎక్కువ దాన ధర్మం. ఓకే ఓకే. మీ తరం వాళ్ళు ఏమన్నా డొక్కా సీతమ్మ గారిని చూసారా? చూడలేదు. లేదండి, చూడలేదు. పెద్ద బాలుకుడేమో చూడలేదు. ఆవిడ కరువు ఉంది అప్పటికి. నేను పుట్టిగా ఆవిడ కరువు ఉంది. దాన ధర్మం చెప్పుకోవటం పెద్దలు చెప్పుకునేవారండి అలాగా. ఓకే ఓకే. ఎవడో నేను మీ కోనసీమ కుర్రాడిని మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు నా ప్రపంచం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం అయితే వచ్చాం. ఈ లంకల గన్నవరానికి చాలా గొప్ప పేరు ఉంది. ఆంధ్రలో అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఉండే ఊరు ఇదే. ఈ ఊరు 3 గోదావరి పాయల మయాన్ని ఉంటుంది. ఈ గ్రామం ముంపు గ్రామం. వరదలు వచ్చినా వానలు వచ్చినా ఈ గ్రామం అనేది మునిగిపోవడం ఎప్పుడు కూడా జరిగే విషయం అన్నమాట. ఇలాంటి గ్రామానికి నిరంతర దాత్రి ఆంధ్ర అన్నపూర్ణి డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. అడిగిన వారికి లేదనకుండా, ఆకలి అన్న వారికి కాదనకుండా నిరంతరం అన్నదానం చేశారు. అలాగే పేదవారికి కళ్యాణాలు కానీ దాన ధర్మాలు కానీ ఎన్నో విధాలైనటువంటి ధర్మాలు చేశారు మన డొక్కా సీతమ్మ గారు. ఆవిడ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం వారి ఇంటికి వెళ్దాం అదండి. లంకల గన్నవరం ఈ గ్రామం పేరు చెప్తే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియని వారంటూ ఉన్నారు. అపర అన్నపూర్ణగా పేరొందిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గ్రామం ఈ లంకల గన్నవరం. ఈ లంకల గన్నవరం గ్రామం చేరుకోవాలంటే అమలాపురం నుండి 16 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రావులపాలెం నుండి 25 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పాలకొల్లు నుండి 38 కిలోమీటర్ల దూరంలోనూ చేరుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో 1841లో అక్టోబర్ 2వ వారం సీతమ్మ గారు జన్మించారు. ఈమె తండ్రి పేరు అనుపిండి భవానీ శంకర్, తల్లి పేరు నరసమ్మ గారు. సీతమ్మ తండ్రి శంకరాన్ని గ్రామస్తులందరూ బొవ్వన్న అని పేరుతో పిలిచేవారు. దానికి కారణం అడిగిన వారు అందరికీ అన్నదానం చేసేవారట. ఆ రోజుల్లో ఆడవారు చదువుకోకూడదు అనే ఒక నియమం ఉండేది. అందుకే సీతమ్మ ఏమీ చదువుకోలేదు. కానీ తల్లిదండ్రులు చిన్న వయసులో పాటలు, పద్యాలు, అనేక విషయాలు నేర్పారట. దురదృష్టవశాత్తు సీతమ్మ గారి తల్లి నరసమ్మ గారు మరణించారు. దాంతో అతి చిన్న వయసులోనే ఇంటిని చక్కబెట్టుకునే భారం సీతమ్మ గారి మీద పడింది. అయినా కూడా పవిత్ర బాధ్యతగా స్వీకరించిన సీతమ్మ గారు ఇంటిని ఎల్లవేళలా చక్కబెట్టేవారట. సీతమ్మ గారి వివాహం జరిగే నాటికి ఆమె వయసు 9 సంవత్సరాలు. 1850వ సంవత్సరంలో
డొక్కా జోగన్న గారిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. డొక్కా జోగన్న సీతమ్మ దంపతులకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలుగా ఉన్నారట. ఇక ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల మార్గం మధ్యలోనే సీతమ్మ ఊరైన లంకల గన్నవరం గ్రామంలో ఆగి సీతమ్మ గురించి విని ఆ ఇంటికి వచ్చేవారు. సీతమ్మ ఆ రోజుల్లో ఈ సమయంలో అన్నం పెడుతుంది అన్న మాట లేదు. రోజులో 24 గంటలు పెట్టేవారు. అవసరం అయితే వండి వార్చి ఆకలిని తీర్చి పంపేవారు. ఆ రోజుల్లో ఇలా చేయడం వల్ల సీతమ్మ ఆరోగ్యం క్షీణించింది. అయితే ఈ విషయం భర్తకి తెలియనివ్వలేదు. తెలిస్తే మళ్ళీ ఈ పని చెయ్యనివ్వరేమో అని చెప్పలేదట. కానీ క్రమంగా ఆమె చిక్కిపోవడం గమనించిన జోగన్న సీతమ్మని విశ్రాంతి తీసుకోమని చెప్పారంట. వచ్చిన వారందరికీ భోజనం పెట్టిన మిగిలిన సమయంలో తీరిక దొరికితే విశ్రాంతి తీసుకోమని చెప్పేవారంట జోగన్న గారు. అయితే అతిథులకు పెద్దలకు ఇబ్బంది కలుగుతుందని, నా ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి సీతమ్మ అన్నదానం చేసేవారు. సీతమ్మ అన్నదాన విషయంలో ఎంత బాధ్యతగా ఉండేవారంటే మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలి. ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మ ఒక్కసారి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని బయలుదేరారంట. దారిలో గోదావరి వంతెన వద్ద పల్లకిని ఆపారు. ఆ పల్లకిలోనే సీతమ్మ గారు కూర్చొని ఉన్నారు. అటుగా పీగానవరం వైపు కొందరు వెళ్తున్నారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అమ్మ ఆకలి అని ఏడుస్తుంటే వారు తల్లిదండ్రులు కొంత సమయం ఓపిక పట్టండి, లంకల గన్నవరం వెళ్తాం, అక్కడ సీతమ్మ అనేవారు ఉన్నారు, కడుపు నిండా అన్నం పెట్టి మన ఆకలిని తీరుస్తారు అని చెప్తుంటే ఆ మాట విన్న సీతమ్మ ప్రయాణం మధ్యలోనే వెనుదిరిగారట. అంతటి మహా గొప్ప ఇల్లాలు మన డొక్కా సీతమ్మ గారు. మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి అయితే ఎంట్రన్స్కి వచ్చాం. సో డొక్కా సీతమ్మ గారి ఇల్లు అంటే ఇది అనుకుంటున్నారా? అయితే ఇదైతే కాదు. ఎత్తరుగుల ఇల్లులో ఉన్నటువంటిది డొక్కా సీతమ్మ గారి ఇల్లు. ఇది వాళ్ళ తాలూకా వాళ్ళది. ఇది కూడా ఒక పెంకిటిల్లు అన్నమాట. మనం చూద్దాం రండి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండువా ఇల్లే కాదు, ఇలాంటి పెంకిటిల్లు కూడా చాలా అద్భుతమైన ఇల్లు చాలా ఉంటాయి. డొక్కా సీతమ్మ గారి పక్కనే ఉన్న ఇల్లు ఇవన్నీ కలిపి ఒకే ఇల్లు కింద ఉండేదంట ఒక టైంలో ఆవిడ ఉన్నప్పుడు. తర్వాత తరం వాళ్ళు వేరు చేసుకుని ఇలాగ సెపరేట్గా ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు ఎంట్రన్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంది. సీతమ్మ గారి పక్కన ఉన్న ఇల్లు. ఈ ఇల్లు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నదన్నమాట, మండువా ఇల్లు టైప్ లో. ఇక్కడ నుంచి మనం సీతమ్మ గారి ఇంటికి అయితే వెళ్దాం. వెళ్ళేదారి మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ లో ఇలా ఫ్లెక్సీ ఉందన్నమాట. చాలా మందికి ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదని చెప్పేసి ఈ ఫ్లెక్సీ ఒకటి పెట్టడం జరిగింది అనమాట. ఈ ఫ్లెక్సీలో ఏముందంటే ఇప్పుడున్న వారసులు 5వ తరం వారసులు అనేసి చెప్తున్నారు. లోపల ఆల్రెడీ టీవీ ఛానల్ అయితే వచ్చి ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మనకి నెక్స్ట్ ఇస్తారంట. ఇదే ఇంట్లో మనకి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అన్నది ఏర్పడింది. పూర్వం ఇల్లుగా ఉండేది, ఇప్పుడు అది కొంతమందికి ఉపయోగపడుతుంది ప్రజలకు అని చెప్పి పోస్ట్ ఆఫీస్ అయితే ఇవ్వడం జరిగింది. సీతమ్మ గారి ఇల్లు చూడటానికి ఎంతమంది వచ్చినా అలుపెరగకుండా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి విషయాన్ని పోసుకొచ్చినట్టు ఈ తరం వారు అయితే చెప్తున్నారు. అది చాలా అద్భుతమైన విషయం. నిజంగా మనం లోపలికి వెళ్ళి సీతమ్మ గారు ఏవైతే వాడారో వస్తువులు అవన్నీ చూద్దాం. ఆవిడ చరిత్ర ఏంటన్నది వాళ్ళ ద్వారానే విని మనం తెలుసుకుందాం. రండి లోపలికి వెళ్దాం. సీతమ్మ గారి ఇల్లు ఎంట్రన్స్ ఇది రీమోడలింగ్ చేసామని చెప్పేసి చాలా వీడియోలో చూసాం.
ఆ విషయం మనం అడుగుదాం. ఆ తర్వాత లోపల సీతమ్మ గారు వచ్చిన వారికి ఎక్కడైతే భోజనాలు ఇవి పెట్టారో ఎలా చేసేవారు ఏంటనేది వివరం అంతా తెలుసుకున్నారండి లోపల. అప్పట్లో ఇది బీరువా కింద అంటే బోషాను అంటారు దీన్ని, ఇది ఏ విధంగా వాడేవారండి? ఇది వాటానం కింద వాడేవారు. పైన తలుపులు ఉండేవండి, గుడ్డాలు ఉండేవి. పైనుంచి దిగేవారు. కిందకు ఉండేది అంటే కొంచెం హైట్ చేసాం. తర్వాత పెద్దవాళ్ళు అవుతున్నా దిగలేక సైడ్ తలుపులు పెట్టామండి. ఇతర సామాను, రాగి పాత్రలు, వెండి పాత్రలు అన్ని విలువైన వస్తువులన్నీ కూడా బంగారం ఇటువంటివి కూడా పూర్వం రాజుల కూడా ఇలాంటివి ఉండేవాటి కదండి. పైన అన్ని బంగారం అది పెట్టుకుని పైన పడుకునేవారని చెప్పేవారు. ఇప్పటి బీరువానే అప్పటి భోషాను. ఆవిడ వాడిన శనికాలు, రోకలి ఈ రెండు కూడా అప్పట్లో సీతమ్మ గారు వాడిన అన్నిది ఇప్పటికీ కూడా ఇలా జాగ్రత్త పెట్టారంటే నిజంగా ఆవిడ గుర్తుగా. అవునండి, అవునండి. దీంట్లోనే చేసి మా అమ్మగారు కూడా చెప్పేవారండి, గరికతో పచ్చడి చేసేవారట, చాలా అద్భుతంగా ఉండేదంట అని చెప్పేసి చాలా సార్లు నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఈ మాట విన్నానండి. గరిక కోసి పైన తీసేసి వేడి తీసి గరికి నూరేసి పచ్చిమిరపకాయలు నూరేసి వేర్లండి, వేర్లు అద్భుతంగా ఉండేది. మామూలు గరికి నోట్లో పెట్టి మామూలు చిన్న గరికి అండి. అవునండి, అవును అవును. నమస్తే అండి, మీ పేరు? నా పేరు డొక్కా భీమాన్ సత్యకామేశ్వరరావు, లోకల్గా డొక్కా బీడు గారిని పిలుస్తారండి. నేను 87 నుంచి విలేజ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నానండి. నేను ఈ ఇల్లు డొక్కా సీతమ్మ నిర్మాణం 2013లో మొదలుపెట్టామండి. ఒక 5 సంవత్సరాలు అయింది 2019కి. మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురండి. 4 కుటుంబాలు కలిపి మా కుటుంబ సభ్యులు ఒక 40 లక్షల రూపాయల వ్యయంతో మేమంతా కూడా ఈ ఇల్లుని ఇనాగ్రేషన్ చేసి పైకి లేపామండి. మొత్తం మోడిఫికేషన్ చేసాం. అప్పుడు తడికి వాసం, గొడిగి అప్పుడు దూలాలండి. కొన్ని దూలాలు 200 years బ్యాక్, 200 సంవత్సరాలు దాటినవండి. ఆ ఇంటి దూలాలు ఇంకా కొన్ని పనికొస్తే కూడా అలా దాన్ని భద్రపరిచి మళ్ళీ దాన్ని ఉపయోగించామండి. ఇదే ఇంటికి ఉపయోగించాం. దీని కలప కూడా రావులపాలెంలో కొని చేసి మధ్య దూలాలు, దీనికి వాసం కూడా జామాయిలు. అప్పట్లో ఏంటంటే మధ్య అవుతుంది. పూర్వం ఇల్లు మండువాలోగులు, ఈ ఇల్లు పక్కన డొక్కా వెంకటరావు గారి ఇల్లు రెండు కూడా మండువాలో కలిపి ఉండేదండి. నాగబాబు గారు అంటారు కదా, డొక్క నాగబాబు, ఆ ఇల్లు కలిపి ఉండేది. ఇప్పుడు వెంకటరావు గారు ఉండగానే వెనుబద్ద కోసేసారు. వెనుబద్ద కోసిన తర్వాత మేము పార్టీషన్ చేసేసుకున్నాం. ఆ ఇల్లు అలా ఉండిపోయింది, మేము హైట్ చేసుకున్నాం. అదే లెవెల్లో ఉండేది, ఉండేదండి. మునిగిపోయిందండి మట్టి. మీకు గోడ వచ్చి 24 ఇంచు గోడ అండి. గోడ పెద్ద ఇటగా. అప్పుడు అసలు పూర్వకాలం కట్టుబడి అంటే సున్నాను మట్టి రాతి కట్టుబడి. అవన్నీ తీసేసి అదేం తీరేదండి, అవేం తీలేదు. అదే ఇటకతోటి, అదే పునాదులతోటి, పునాదులు కలపకుండా అదే దాన్ని సిమెంట్ తోటి పైకి లేపేవాడి. అంతే, అదే పునాదులు. కొంచెం పిల్లర్స్ కొంచెం వేసాం అంటే ఆ బరువు ఆగాలని. ఇప్పుడు ఈ ఫోటోల్లో ఉన్నవారు ఎన్నో తరం వారసులు అండి వీళ్ళంతా? 4వ తరం. 4వ తరం. అంటే సీతమ్మ గారికి 2 కొడుకులు 2 కూతుళ్ళు అండి. పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారు, ఆవిడ నివసించిన ఇల్లు, సుబ్బారెడ్డి గారు నివసించిన ఇల్లు, మా తాతగారు నివసించిన ఇల్లు ఇదేనండి. 2వ కొడుకు ఇల్లు గోపాలం గారు, అది ఎదురుకుండా సైట్ ఖాళీ సైట్ ఉందండి. అదే అది అప్పుడు బాగానే ఉంది ఇల్లు. చెదలు పట్టేస్తుంది. మేము శ్రద్ధ పట్టాం, వాళ్ళు శ్రద్ధ పట్టలేదు. వాళ్ళు పురిగిపోతుంది అనగానే వాళ్ళు చెదలు పడుతుంది అని పీకేశారు. దాన్ని పునర్నిర్మాణం చేయలేదు. ఆ 2వ కొడుకులు లేరు, దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుంటే ఆయన పేరు వచ్చి దత్తుడు జోగన్ గారు అని పేరు వచ్చింది. దత్తత తీసుకున్న ఆయన పేరు జోగన్ గారే. దత్తుడు జోగన్ గారు సుబ్బారెడ్డి గారికి 3 కొడుకులు అండి. పెద్ద రామభద్రు గారు, 2 రామజోగయ్య గారు, రామజోగయ్య గారు కొడుకే కృష్ణమూర్తి గారు, 3 సూర్యనారాయణ గారు మా తాతగారు. మా తాతగారు కొడుకులు 3 అండి. వీళ్ళు ముగ్గురు. సూర్యనారాయణ గారు కొడుకులు, పెద్ద కొడుకు డొక్కా వీరభద్రం గారు, ఈ భార్య మా తొట్టమ్మ గారు సూర్యకాంత్ అండి. మా నాన్నగారు
గోపాలకృష్ణమూర్తి గారు ఈయన మీ నాన్నగారు. మా నాన్నగారు. ఆయన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేశారు, 50 సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ. ఆయన చనిపోతేనే కాంపిటీషన్ గ్రౌండ్ లో నాకు ఇచ్చారు ఈ జాబ్. ఓకే పార్ట్ టైం. ఈయన పెనుగొండ వీణ మాస్టర్, వెస్ట్ మా గోదావరి. బాబాయ్ సొంత బాబాయ్ గారు. ముగ్గురు సొంత అన్నదమ్ములు, మా తాతగారు కొడుకులు. ఈవిడి మనవడు భార్య అండి, ఈవిడ శ్యామలాంబ. ఈవిడండి డైరెక్ట్ మా నాయనమ్మ. మీ నాన్నమ్మ గారు. 87 1991 మార్చి నా మ్యారేజ్ కి ఆవిడ బతుకుంది. ఆవిడ మీ మ్యారేజ్ పెళ్లికి అప్పటికి 102 ఎంటర్ అయింది. అది చనిపోయేటప్పుడు 91, 92లో పోయిందండి ఆవిడ. ఓకే అండి. ఇప్పుడు ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో అండి లేకపోతే ఇది ఒరిజినల్ ఫోటో అండి? ఇది మా అన్నయ్య గారు హైకోర్టు పోలీస్ ట్రస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ మారుతినగర్ లో, భాస్కర్ గారు. వేరే ఆర్టిస్ట్ చేస్తా మొత్తం 12,000 రూపాయలు ఇచ్చి వేయించారు. మళ్ళీనండి అది ఫోటోని మించి అలా ఫోటో పెట్టి ఫోటో పెయింటింగ్ వేయించారు. ఓకే అండి. ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఆ రోజుల్లో మన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఫోటోనే పెట్టి దాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. మనకు ఫోటోలు లేవండి అప్పుడు, ఫోటో లేదు, ఫోటోగ్రఫీ గానీ వీడియోలు గానీ సెల్ ఫోన్ గానీ అసలు కరెంట్ అన్న మాటే లేని రోజులు. అన్న సౌకర్యం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా వచ్చింది తప్పండి. మనకంటూ ఎటువంటి మద్రాసులో ఉండేది టెలిఫోన్, అదేనా బ్లాక్ టెలిఫోన్ రైలు మద్రాసు అక్కడ. ఇప్పుడు సీతమ్మ గారు ఆ రోజుల్లో ఫోటో తీయించుకోవడానికి కుర్చీ అనేది ఒకటి వాడారు అన్నారు కదండి, అది అప్పటి నుంచి ఉన్న కుర్చీ జాలి ఉండేదండి. జాలి పాడైపోతే చెక్క వేసి దాన్ని కుర్చీని పదిలిపరిచి అప్పటి నుంచి ఇలాగ ఉంచామండి. దానికి ఒక చరిత్ర చెప్తా ఉంటారు ఇలాగ ఫోటో గురించి రానన్నారని. లేదండి, అప్పుడు ఆ రోజుల్లో ఫోటోలు కానీ కెమెరాలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేవు. రవాణా సౌకర్యమే లేదు. నడిచి వెళ్ళేవారు, నడిచి వచ్చేవారు. బ్రిడ్జిలు లేవండి. గోదావరి జగన్నపల్లి లాగైతు, పాలకుల లాగైతు, ఆంధ్రప్రదేశ్ లాగైతు, వెస్ట్ గోదావరి కోడేరు లక్కం లాగైతు నావలు దాటడం, నడుచుకుంటూ రావడం, మళ్ళీ రేవు దాటడం, నడుచుకుంటూ వెళ్ళడం. అలా ఈ రహదారి ఈ సీతమ్మ ఇల్లు ఉంది ఇక్కడ. అప్పుడు భర్త జోగన్ గారు జమీందారు, 400 ఎకరం జోగన్ గారు. భారతదేశంలో వరి పంట పండించడానికి ఆయనే మూల కారణం. ఆ రోజుల్లో 1800 వరి పంట పండించలేదు ఆయన. అప్పుడు రైతు 1800 శతాబ్దంలోనే రైతు కింద పనిచేసి ఆ రోజుల్లో ధాన్యం పండించాడు ఆయన. రైతు సీతమ్మ భర్త. అప్పట్లో 400 ఎకరం. కొంత నదీ పథకం అయిపోయిందండి. కొంత అన్నదానం చేస్తూ తరిగిపోయింది. మా తాతగారు హయం వచ్చి వాళ్ళు చేశారు, మా నాన్నగారు అన్నదమ్ములు వాళ్ళు చేశారు. అన్నదానం మా నాన్నగారు టైంకి వచ్చి 4-5 ఎకరాలు మిగిలింది ఆస్తి. 400 ఎకరాలు ఆడపిల్లలు ఉండడంతో వాళ్ళని అతనికి సాగరంపారు తండ్రులు, మా తండ్రులు. ఇప్పటి గవర్నమెంట్ కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన శిబిరాలు పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం అన్నది జరుగుతుందని చెప్పారు కదండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మీటింగ్ లో అనడం అయితే ప్రతిపాదించారు. సంకల్పం కలిగినందుకు చాలా ఆనందం. అలా పెట్టడం కూడా బాగుంటుందండి నిజంగా. క్యాంటీన్ బదులు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ మహాతల్లి పేరు, మహనీయుల పేరు పెట్టాలి. అప్పుడు బాలయోగి గారు కూడా పి గన్నవరం క్రెడిట్ కూడా అప్పుడు సరార్థన్ కాటన్ గారని, అదే అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ గారి పేరు కానీ పెట్టమని అడిగారు చాలా మంది. ఆయన ఒప్పుకోలేదు బాలయోగి ఎంపీ గారు. పొద్దున నేను పార్లమెంట్ లో సీతమ్మ ఫోటో చూశాను, ఢిల్లీ పార్లమెంట్ లో సీతమ్మ ఫోటో చూశాను. వాళ్ళ కుటుంబ సభ్యులు నేను అడిగాను, వాళ్ళని బాబులు డొక్కా బాబులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అడిగితే వాళ్ళు అనుమతి ఇచ్చారు పేరు పెట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ కుటుంబం అంతా అనుమతి ఇచ్చారు అభ్యంతరాలు లేవని. అప్పుడు 2000 సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగానే ఎంపీ గారేమో బాలయ్య గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు వాళ్ళు అందరూ వచ్చి ఆ బ్రిడ్జికి పేరు పెట్టి ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పటికి అలాగే కొనసాగుతుంది భారత్ అని. అవునండి, అదొకటే చరిత్రలో ఈ కోనసీమకి అదొకటి నిలబడిందండి ఈవిడ పేరు మీద. కోనసీమ కూడా ఈవిడ పేరు పెడదామని ప్రయత్నం చేశారు. అవునండి, గత గవర్నమెంట్ లో
ఆ, మరి పడనివ్వలేదు అది. అదేలేండి అర్థమైంది. మనం ఏం చేయలేము. దయవేచ్చండి అంతే. ఇప్పుడు బ్రిటిష్ యువరాజు ఫోటో కావాలి మేము ఇక్కడ పెట్టుకుని పట్టాభిషేకం చేయించుకుంటాను అని అన్నారట కదా. సెవెంత్ ఎడ్వర్డ్ బ్రిటిష్ చక్రవర్తులు ఆయ్, ఉత్తర్వులు జారీ చేశారు. ఆయ్, వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటున్నామంటే ఉమ్, ఆంధ్రప్రదేశ్ కోనసీమకి వెళ్ళి ఆయ్, తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి మహాతల్లి సీతమ్మ గారు అన్నదానం చేస్తుంది, ఆయ్, ఆవిడని తీసుకొచ్చి మనం పట్టాభిషేకం చేసుకుంటే మనం పునీతులు అవుతాం ఆయ్, అని చెప్పేసి వాళ్ళలో అంత సంకల్పం వచ్చింది. వచ్చిందండి. ఈవిడి మంచి దాన ఉద్దేశం ధర్మాలు వచ్చింది. చూసి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఆయ్, రావడంతో వాళ్ళు హెలికాప్టర్ పంపారు. ఆయ్, హెలిప్యాడ్ ఇక్కడ ఆయ్, అప్పట్లోనే అప్పట్లోనే ఆయ్, పంపారు. రహదారు లేవు కదండి, హెలికాప్టర్ పైనుంచి వస్తుంది. ఆయ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ జవాన్ కూడా వచ్చారు. ఆహా, తూర్పుగోదావరి కలెక్టర్ గారు వచ్చారు, ఫోటో తీసుకుంటామని మిమ్మల్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఆయ్, తీసుకెళ్తా ఉన్నారు. ఇలా కూర్చుని అక్కడ కూర్చుంది మండపంలో. ఆహా, ఆయ్, మన బ్రిటిష్ చక్రవర్తులు ఉత్తర్వులు అనేది ఆ, మీరు రావాలి ఆయ్, అని చెప్పి దండం పెట్టి అడిగారు. ఆయ్, నేను ఎక్కడికి రాను ఆయన, నా భర్త చనిపోయారు, ఆయ్, నేను వెలవరాలని, ఆయ్, సముద్రం దాటి రాను, గోదావరి దాటి రాను, ఆయ్, ఇక్కడ వస్తే ఒకవేళ నేను వచ్చినా కూడా ఇక్కడ అన్నార్థులకి ఆయ్, ఆకలి అన్న వాళ్ళకి ఉండి పెట్టాలి. పెట్టాలి ఆయ్, అని చెప్పేసి నిరాకరించింది. ఆహాహా, నిరాకరించారు. నా ఉద్యోగం పోతున్నా చేస్తుంది. ఉమ్, ఆయ్, నేనే 10 మందికి పెడుతున్నాను, నువ్వు ఉద్యోగం పోతే నువ్వు బ్రతుకు తెరువు ఉండదు మళ్ళీ. ఫోటో తీయలేదు, నా ఉద్యోగం పోయిందని చెప్పి నువ్వు 10 మందికి చెప్తావు, అవును. అది అవమానం కింద ఉంటుంది. సరే తీసుకొని అనుమతి ఇచ్చింది. అప్పటికి ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆయ్, ఆ ఫోటో తీసుకుని పట్టుకెళ్ళి ఆయ్, అక్కడ ఫోటో ఫ్రేమ్ చేయించి అక్కడ పెట్టి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో ఫోటో పంపించారు. ఆహా, ఆయ్, మాకు ఫోటో అయితే లేదండి. ఫోటో లేదండి. ఆయ్, ఆయ్. ఓకే. అలాగే ఇప్పుడు సీతమ్మ వారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఆవిడ ఉన్నప్పుడు తాడి చెట్టు మీద నుంచుని ఆకలి అంటే ఈవిడి నిండు గోదావరి అండి, ఆ, మొత్తం మునిగిపోయింది. ఆయ్, మరి ఆవిడ ఆ కట్టెల పొయ్యి మీద ఎలా వండిందో ఎలాగో పెట్టిందో ఆయ్. ఆ పరమేశ్వరుడు తెలియాలి. అసలు వరదలు అంటేనే గోదావరి అంటే మొత్తం అన్ని మునిగిపోతాండి. అవునండి, మొత్తం మునిగిపోతుందండి. అవును. ఎలా పెట్టిందో వెళ్ళడానికి రవాణా అంటూ ఏమీ లేని పరిస్థితి అండి ఆ రోజు. పడవ అన్నం వండి అరికలంతా వెలిగించుకుని ఆయ్, భర్త పట్టుకున్నారు. అప్పుడు ఆహా, జోగన్న గారు అరికలంతా పట్టుకున్నారు. ఆయ్, ఒక చేతితోటేమో అన్నం మూట, ఆయ్, కూరగాయ, ఒక చేతిలో చుట్ట పొగాకు, ఆయ్, చుట్ట కాలుస్తాడు అతను, ఆయ్, అగ్గిరాళ్ళు, ఆయ్, అప్పుడు అగ్గిరాళ్ళు, అగ్గిరాళ్ళు అప్పుడు లేవు. అవునండి. ఆయ్, చలికి వణుకుపోతున్నాడు. ఆయ్, పైన చెట్టు మీద ఉన్నాడు. ఆయ్, పడవ మరకాళ్ళు అగ్నికుడు మరకాళ్ళ సహకారంతో ఆయ్, చెట్టు మీద దింపి, ఆయ్, గుడ్డ మీద దింపి ఏటిగట్టు మీద ఆయ్, అన్నం పెట్టి అతనికి ఆయ్, అతను మళ్ళీ అతను నివాసం అక్కడే ఆయ్, ఆయన ఇంటికి చేర్చి అతను చేర్చారు. సురక్షితంగా ఆయ్. మళ్ళీ అతను మళ్ళీ సీతమ్మ భర్త వెనక్కి వచ్చారు. అసలు ఆ రోజుల్లో గోదావరి పోటు మీద ఉంటే పడవన్నదే తీరండి అసలు యాక్చువల్ గా మనకి. కానీ అంత సాహసం చేశారంటే నిజంగా సీతమ్మ గారు. మహాతల్లి, ఆయ్, ఆ మహాతల్లి కేకేస్తుందంటే అప్పుడు మంచితనాలు అలా ఉండేవండి. అవునండి. ఆయ్, ఆయ్, ఒక మాట చెప్తే ఆయ్, పని వాళ్ళు కూడా అలాగే వచ్చేవారు, వచ్చి అలాగే చేశారు. చేసేవారు పూర్వం. ఆయ్. ఇప్పుడు ఎవరు ఏం మన మాట వినిపించుకునే అసలు పరిస్థితి లేదండి, లేదు. నిజమే. జనాలు కూడా పలకట్లేదు. అలా అయిపోయిందండి పరిస్థితి. అవునండి. అప్పుడు పాలు పెరుగు అమ్మడం లేదండి. సీతమ్మ వాళ్ళు పాడి ఉండేది. ఆహా, ఆయ్, ఆయ్, ఆ నుంజికి వెనక్కి ఆయ్. ఆగ్నేయ మూలకి వంట సెట్లు దొడ సావిళ్ళు అక్కడ ఉండేవండి. ఇప్పుడు ఆ వెనకాల ఖాళీ ఉన్న ఇంట్లో కాదండి, వంట చేయలేదు. ఆ నుయ్యి వెనకాల ఉన్న ఖాళీ స్థలానికి ఆగ్నేయం ఉంది, నుంజి ఏమో నైరుతి. నైరుతిలో. భర్త జోగన్ గారు బతుకుండగానే వ్యవసాయం చేస్తున్నారు. ఆయ్, ఒక బ్రాహ్మడు వచ్చాడు, ఆయ్, పరమశివుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఆయ్, ఇది కూడా కథలో సారాంశంగానే చెప్పబడింది. ఆయ్, నా కూతురు పెళ్లి చేసుకుంటారండి సీతమ్మ తల్లి, ఆ, మీ మెడలో బంగారపు కంటే ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడిగారు. ఆయ్, ఇస్తానని ముందు భోంచేయండి అంటే, అది ముందు ఇచ్చేయండి అన్నారు. ఆయ్, ఆవిడ తీసి ఇచ్చేసింది. ఆయ్, కూర్చొని పీట వేసారు, నట్టిళ్ళు అదే అండి, ఆహా, అక్కడే ఆయ్, పీట వేసి అటాక్ వేసి మళ్ళీ ఏర్పడడానికి పీట ఆర్చిపేటలు ఉండేది ఆయ్, అప్పట్లోనండి. ఆయ్, ఆయ్, ఆ కూతురు భోజనం చేశారు. ఆయ్, ఆయన వెళ్ళిపోతున్నారు.
ఆయ్, ఈ లోపల సీతమ్మ పేట వచ్చి ఆ అటాక్ ఎత్తింది. ఆయ్, పేట కింద ఉంది కంటి. ఆ, ఈ లోపల గుమ్మం తట్టి వెళ్ళిపోయాడు, ఆయన మాయమైపోయాడు. ఆయ్, బసవ జోగన్ గారు పొలం నుంచి వస్తున్నారు. ఆయ్, వస్తుంటే ఏమిటే సీతమ్మ ఉమ్, ఆయన బ్రాహ్మణ వెళ్ళిపోతున్నా అంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటారట, మనమే చేద్దాం కదా ఆ, అని అని జోగన్ జోగన్ గారు గారు. ఇచ్చారు. ఆహా, ఆయ్, అప్పట్లో పెళ్లి చేసేవారు, మంగళసూత్రాలు ఇచ్చేవారట. ఆయ్. అన్నీ ఆ, అవునండి, ఆ రోజుల్లో భోజనాలు ఖర్చులతో పెద్దలు అమ్మాయిని ఇలా పెట్టుకున్నారు. దానం చేసేవారట. జోగన్ గారు పెట్టుకున్నారు. ఆయ్, అంటే వాళ్ళు ఆయనే చేసుకుంటా ఉన్నారని మళ్ళీ బంగారు పంట ఇమ్మన్నారు, ఇచ్చేసాము. ఆయ్, ఆయ్, ఆయన 4 వీధులు తిరిగేటప్పటికి ఆయ్, అప్పుడు మనిషికి ఇప్పుడుంటూ రోడ్డు వచ్చి అప్పుడు అవునండి. ఏం లేవు. ఆయ్, 4 వీధులు తిరిగారు, 4 దిక్కులకి వెళ్ళారు. మనిషికి అనిపించలేదు. మరుసటి తెల్లవారుజామున 4:30-5 గంటలకి ఆయ్, తెల్లవారుతుంటే ఆయన ఆయ్, కళ్ళ కనపడి ఆయ్, నేనే పరమశివుని బ్రాహ్మణ రూపంలో నీకు ఇంటికి భోజనానికి పరీక్ష చేయడానికి వచ్చాను. ఆయ్, నీ దాతృత్వం అన్నదానం ఎంత చేస్తున్నావా గొప్పదని. అంటే సువర్ణ దానం కూడా చేస్తున్నావా ఆ, అని చెప్పేసి నాకు అనిపించింది. నేనే ఆ, పరమేశ్వరుడై ఉండి నేనే ఆశ్చర్యపోయాను. ఆయ్, నీ పేరు ప్రఖ్యాతులు ఖండాలు దేశాలు వెదజల్లుతుంది. ఉంటుంది. ఆయ్, ఈ కుటుంబం ఎలా వెళ్ళా కూడా సుభిక్షంగా ఉంటుందండి. సుభిక్షంగా ఉంటుంది. ఆయ్, రాష్ట్రాల కోనసీమ అంతా కూడా బాగుంటుంది, అన్ని విధాల సుఖంగా ఉంటారు, ప్రజలందరూ బాగుంటారు అని చెప్పేసి ఆయ్, అని చెప్పి ఆహా. నమస్తే అండి. ఇంతటి మంచి విషయాన్ని చెప్పినందుకు చాలా సంతోషం అండి, నిజంగా. ఇంకోటి కూడా అండి, సీతమ్మ భర్త చనిపోయిన తర్వాత ఆయ్, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దర్శనం అవునండి, చేసుకోవాలని నేను అదే ఆవిడకి దర్శనం చేసుకోవాలనుకున్నారంట కదా. ఆవిడకి కోరిక కలిగింది. ఆయ్, సీతమ్మ గారు ఆయ్, ఆయ్, మేనాలు అప్పుడు ఆయ్, అవునండి, పల్లకలు మోసి బోయిలు ఉండేవారు. ఉండేవారండి. ఆయ్, మేనాలు దానికి తెరచా పట్టు ఆయ్, కట్టిన అవునండి. ఆయ్, మేనాకి ఆయ్, ఆయ్, మేనా ఉందండి లోపల ఆహా, ఉందండి. ఆయ్, ఆయ్, మేనాలో కూర్చునేవారు, బోయిలు నలుగురు మోసేవారు. ఆయ్, మోసుకుంటూ వెళ్తుంటే ఏటుగట్టు మీద వాళ్ళకి ఆయుధ పడుతున్నారు బోయిలు. ఆయ్. సీతమ్మ తల్లి ఒకసారి దింపుతాం, గట్టి ఏటుగట్టు మీద దింపండి అమ్మ, అప్పటికి మనకి తీర్చుకున్న తర్వాతనే మరి మనం బయలుదేరుతాం ఆయ్, అని సీతమ్మ తల్లి చెప్పిన తర్వాత అలా పెరట్లోకి వెళ్ళారు. ఏటుగట్టు నుంచి వెళ్తుంటే ఆయ్, ఒక భార్య, భర్త, పిల్లలు, ఆయ్, ఒక కుటుంబం నడిచి వస్తున్నారు. ఆయ్, పిల్లలు ఆకలని ఏడుస్తున్నారు. ఆయ్, ఏడుస్తుంటే ఎందుకురా ఏడుస్తున్నారు, సీతమ్మ తల్లి ఇల్లు వచ్చేస్తుంది, సీతమ్మ ఇల్లు వచ్చేస్తుంది, ఆవిడ వండి వార్చి పెడుతుంది, చక్కగా విడివిడిగా మనం తిందాం ఆయ్, అని వాడికి చెప్పుకుంటుంటే ఆవిడ చెవులు వింది. ఆయ్, విని ఆయన అంతర్వేది లక్ష్మీనరసింహ దర్శనం కన్నా ఇది ముఖ్యం ఇది ముఖ్యం. ఆయ్, పెట్టబెంప నుంచి తీసుకొచ్చేసి దింపేసి ఆయ్, వాడు వెళ్ళిపోయారు. ఆయ్, కాలు చేపట్టుకుని మళ్ళీ పొయ్యి వెలిగించు. ఆయ్, వెళ్ళడం ఆపేశారు. అప్పట్లో అన్నం పెట్టే ముందు బెల్లం పానకం నీళ్ళు ఇచ్చేవారు. ఆయ్, చలవ కోసం మజ్జిగ కానీ బెల్లం పానకం బెల్లం కానీ. పానకం నీళ్ళు ఇస్తే ఆ బెల్లపు నీళ్ళకి కొంచెం ఆకలి బాధ తగ్గి కాసేపు వంట చేసే నిలబడతారు. టైం ఉంటుంది కాబట్టి కూర్చున్నవారు వేడివేడిగా ఆవిడ ఏం వండి పెట్టదు, పచ్చడి మెసులు పెట్టదు, పెరుగు పోసి ఏదో పెట్టదు, తినేసేవారు, వెళ్ళేవారు. అప్పట్లో అప్పట్లో విసిరి పచ్చడి, మాగే పచ్చడి అవునండి కూడా ఒక గది ఉండేది, గది ఉండేది. అదే అప్పట్లో భోజనాలకు వచ్చిన వారికి ఎక్కడ పెట్టేవారండి? నట్టిల్లండి. ఎవరు వచ్చినా సరే ఈ నట్టింట్లోనే నట్టింట్లో పెట్టేవారు. వంట మట్టికి బయటకు తీసేవారు. వంట మాత్రం అక్కడ ఉండేది. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారన్నది కూడా మాకే తెలియదండి. 200 సంవత్సరాలు దాటిపోయిందండి. డొక్కా జోగన్న గారు తండ్రి గారు వాళ్ళ తరంలో కట్టిందే అంతండి. సీతమ్మ గారు ఆవిడ పుట్టిల్లు మండపేట అండి. అవునండి, భవానీ శంకరం గారు కూతురండి. 9వ ఏటనే వాళ్ళ తల్లి మరణించారు. అవునండి, సీతమ్మ తల్లి లేదు, తండ్రి ఒకటే. తండ్రి పెంపకంలో పెరిగింది సీతమ్మ గారు. ఆవిడ 9వ ఏటనే అప్పటి నుంచే మడి కట్టుకుని వంట చేయడం ఆనవాయితీ. అప్పటి నుంచి జోగన్న గారు నడుచుకుంటూ అలా వెళ్తుంటే మండపేట వెళ్ళారు. వెళ్తుంటే ఒక అరుగు ఇలాగే మన వాళ్ళలాగా ఉంది ఇల్లు అని చెప్పేసి అరుగు మీద కూర్చున్నారు. ఎవరు మీరు? ఎవరో బ్రాహ్మణ్ లాగా ఉన్నారు, మన వాళ్ళలాగా ఉన్నారు, పలానా అంకల్ అన్నారు. డొక్క జోగన్న గారిని చెప్తారు, నమస్కారం అని చెప్పి కాళ్ళు పట్టుకుని భోజనం చేద్దరు కానీ మడిగా ఉండి మడి పట్టు ఇచ్చి మడి పట్టుకుని మడిగా వండింది ఆవిడ. భోజనం పెట్టి భోజనం తిన్నాడు చేయరు కదండి. అవునండి, పెళ్ళి అవ్వకముందే శంకర్ గారి ఇంటికి వెళ్తే సీతమ్మారు వండి పెట్టి ఆయన చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగారు. మహారాజులాగా అంటే దాన్నే ఉందండి, అంతటి జమీందారు డొక్కవారు అని చెప్పేసి వెంటనే పెళ్లి చేసి
అత్తారింటికి ఈ లంకల కన్వర్తం తీసుకొచ్చాను. ఓకే. అవునండి. ఈ ఇంటికి తూర్పు అండి, పడమర, ఉత్తరం, దక్షిణం. యాక్చువల్ గా మనకి నైరుతిలో అసలు నొయ్యి కానీ వంట కానీ ఇటువంటి ఏవి పెట్టరండి. అది ఆగ్నేయం, తూర్పుకి మరి అది ఆగ్నేయం. అవునండి. ఆ స్థలం అంతా కూడా అవునండి. అలా వంట షెడ్లు ఉండేవి. ఇదంతా కూడా వంట షెడ్లు, పాడి ఉండేదండి. దూడ సాగులు ఉండేవి. ఆవు పాడి, ఆవులు గేదెలు పాడి, పాలు పెరుగు. అప్పుడు వాస్తు విధానం అటువంటిది ఏం లేదండి. అక్కడ వంట చెట్లు అక్కడే ఉండేదండి ఆవిడ. మా అలా వండింది. నిండు గోదావరి అయినా కూడా అది మనకే నిజంగా అవట్లేదు. ఎలా వండిందో, ఎలా పెట్టిందో. కట్టెలు కూడా ఇప్పుడు ఈ గ్రామంలో డొక్కా సీతమ్మ గారు కాకుండా ఇంకేం విశేషాలు ఉన్నాయండి? ఇక్కడ స్పెషల్ ఏముంది? గోదావరి మునిగిపోవడం తప్ప. గోదావరి వస్తే కంపల్సరీ మునిగిపోతుంది. ఇదంతా కూడా వచ్చేస్తుంది అంటారా ఏంటి? ఇదంతా కూడా 2022లో గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉందండి? మరి ఆ టైంలో మరి పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎక్కడ ఉంటారు? అక్కడ కొన్ని మెరకలు ఇల్లు, ఆ మెరకలకి వెళ్ళిపోవటమే. అంతేగాని గవర్నమెంట్ బయటికి మీరు ఇంకో చోటుకి వెళ్ళాలి ఏమన్నా? పంపులు వెళ్తారు కదా మరి. అవునండి. పంపులు వెళ్ళిపోతే ఎవడం దొరుకుతారు మళ్ళీ. ఇప్పటికీ మీకు తెలిసి ఎన్నిసార్లు ఇలాగ గ్రామం ములిగుంటదండి? నేను తెలుసుగా 7 7 సార్లు. అబ్బా. ఇక్కడ ఈ గ్రామానికి ముఖ్యంగా ఏంటంటే వనరులు ఏంటి, పని ఏంటి? ఇక్కడ కొబ్బరి తోట, ఇది పూర్వం మొక్కజొన్న అవి ఉండి, అందుకంటే ముందే మిరప తోట, పూతోటలు ఉన్నాయి. తర్వాత ఏమో మొక్కజొన్న, సద్దలు అలాంటివి వేసారు, సీరులు. తర్వాత ఏమో కొబ్బరి తోటలు పెంచేస్తున్నారు. చెరుకు అయ్యే పంట ఇక్కడ. చెరుకు కూడా పండుతుందండి? చెరుకు పూర్వం పండుతుంది. కాలిపూలు అయితే ఇంకా చెరుకు పంట లేదండి. కొబ్బరి ఒకటే మొత్తం కొబ్బరి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పాండురంగారావు. థ్యాంక్ యూ. ఓకే.